హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒకసారి చూడండి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఈమె ఫ్యాన్ తోటి ఐస్ క్రీమ్ తయారు చేస్తుందంట. ఏ విధంగా చేస్తుందో చూడండి ఒకసారి. ఒక గిన్నెలో అయితే పాలు పోసుకుంది. పాలు పోసుకొని వాటిని చాలా వేడి చేస్తుందనమాట స్టవ్ పైన. మంచి పొంగొచ్చేంత వరకు వేడి చేసింది. ఆ తర్వాత ఏం చేస్తుందో చూద్దాం. ఆ తర్వాత ఐస్ క్రీమ్ పౌడర్‌ని కలిపేస్తుంది నీళ్ళల్లో. కలిపేసి వీటిని కూడా అలాగే వెనిలా ఎసెన్స్ కూడా కలిపేస్తుంది. ఈ రెండిటిని కలిపిన దాన్ని పాలల్లో వేసేసింది. అలాగే షుగర్ కూడా యాడ్ చేసింది. వాటిని కూడా చక్కగా కలిపేసింది. అట్లనే పాలని గడ్డలు కట్టకుండా మంచిగా కలిపేసింది. కలిపిన వాటిని చల్లారుస్తుంది. అది కూడా నీళ్ళలో పెట్టి చల్లార్చింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. చల్లారిన వాటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడుతుంది. ఫ్రిడ్జ్‌లో ఒక 10 మినిట్స్ ఉంచినట్టుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఆ పాలను తీసుకొచ్చింది. మళ్ళీ తీసుకొచ్చి వాటిని ఒక క్యాన్‌లో పోసేసింది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లాస్ట్‌లో చూడండి. పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఈ ఐస్ క్రీమ్‌ని అయితే ఇంట్లో ట్రై చేయండి. ఎట్లుంటదో ఒకసారి వచ్చిందా రాలేదా కామెంట్ అయితే చేయండి. ఈ ఐడియాకైతే ఒకసారి ఫుల్ ఇంప్రెస్ అయిపోయాను నేను. తర్వాత ఒక గిన్నెలో పాలు తీసుకొని దాంట్లో కుంకుమ పువ్వు యాడ్ చేసి వాటిని కలిపేసి ఆ పాలని మళ్ళీ క్యాన్‌లో ఉన్న పాలలో పోసేసింది. ఈ క్యాన్‌ని తీసుకెళ్ళి ఒక బకెట్‌లో పెట్టిందనమాట. క్యాన్‌కి మూత పెట్టేసి బకెట్‌కి పెట్టేసింది. ఆ క్యాన్‌కి ఉన్నటువంటి ఏదైతే హ్యాంగర్ ఉందో దాన్ని తీసుకెళ్ళి ఫ్యాన్‌కి దారం కట్టి దాన్ని కట్టేసింది. చాలా తెలివిగా కట్టేసింది అసల. ఇక్కడ చూడండి తర్వాత బయటికొచ్చి ఐస్‌ని అయితే కడ్డలుగా చేసి తీసుకెళ్తుంది. ఈ ఐస్ ముక్కల్ని ఏం చేస్తుందో చూడాలి. చాలా అంటే చాలా క్యూరియాసిటీగా ఉంది. ఇప్పటివరకు నేనైతే ఇలా ఐస్ క్రీమ్ తయారు చేయడం ఎప్పుడు చూడలేదు. మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఆ ఐస్ ముక్కలన్నిటిని కూడా తీసుకొచ్చేసింది. తీసుకొచ్చి ఇంతకుముందు ప్రిపేర్ చేసినటువంటి బకెట్‌లో క్యాన్ ఉన్న బకెట్‌లో అయితే అన్నిటిని వేసేస్తుంది. తర్వాత ఏం చేస్తుందో చూడాలి. ఆ తర్వాత సాల్ట్ ఏసింది. రాక్ సాల్ట్ ఏసేసింది. తర్వాత ఫ్యాన్ ఆన్ చేసింది. వావ్! ఇట్ ఈస్ వెరీ 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 ఇంట్రెస్టింగ్. చూడండి ఫ్యాన్ తిరుగుతూ ఉంది. మరి ఇంతకీ ఐస్ క్రీమ్ తయారవుతుందో లేదో చూడాలి కదా! చూద్దాం. చాలా టైం పట్టేలానే ఉంది అని అనుకుంటున్నాను నేనైతే. సో ఎంత టైం పడుతుందో నాకు కూడా తెలియదు. ఈమైతే అది అక్కడ పెట్టేసి మంచి పనులైతే చేసేసుకుంటుంది ఈ అక్క. చూద్దాం ఎంత టైం వరకు పట్టుద్దో. మీరైతే ఎలాంటి ఐస్ క్రీమ్స్ తయారు చేశారో, ఎలాంటి ఐస్ క్రీమ్స్ తిన్నారో తెలియదు కానీ ఈమైతే ఒక వింత ఐస్ క్రీమ్ వింత ప్రాసెస్‌తో చేసేస్తుంది. బకెట్‌లో ఉన్న ఐస్ మొత్తం కూడా వాటర్ అయ్యేంత వరకు ఫ్యాన్ అయితే ఆన్ చేసే పెట్టింది. సో వాటర్ అయిన తర్వాత ఫ్యాన్ ఆఫ్ చేసేసింది. సో ఇప్పుడు చూద్దాం మనం ఇలా అయింది ఐస్ క్రీమ్ అనేది. నాకైతే ఒకటి అనిపించింది. దీనివల్ల కరెంటు మాత్రం చాలా అంటే చాలా ఆదా అవుతుంది. ఎందుకంటే మనం 24 గంటలు ఫ్యాన్ వేస్తూ ఉంటాం. కానీ ఇలా సెకండ్‌గా యూజ్ చేయడం మాత్రం ఎవరికీ తెలీదు. వావ్! ఐస్ క్రీమ్ అయితే చాలా అంటే చాలా బాగానే తయారయింది కదా! తీసి మంచిగా సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసేస్తుంది. ఇదిగోండి ఐస్ క్రీమ్ సూపర్‌గా చేసింది. ఎనీవే ఈ ప్రాసెస్ అయితే నాకు బాగా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంత క్రియేటివ్‌గా ఆలోచించినటువంటి ఈ అక్కకు కూడా ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నాకు కనిపించినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి నేను తీసుకొస్తాను. ఓకే. మీరు కూడా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా! ఏదో ఒక విధంగా మీ ఇంట్లో ఐస్ క్రీమ్ చేసేసుకొని తినేసేయండి. బయట ఫుడ్ తినకుండా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఏదైనా గానీ హెల్తీనే. ఐస్ క్రీమ్ నాట్ హెల్తీ, ఐస్ క్రీమ్ అన్‌హెల్తీ అని అంటారు కదా! కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అది హెల్తీగానే ఉంటుంది అని నా ఫీలింగ్. అందులోనూ ఐస్ క్రీమ్స్ ఇష్టం లేని పిల్లలుండరు, పెద్దలు కూడా ఉండరు మోస్ట్‌లీ. సో మీరైతే ఈ ఐస్ క్రీమ్‌నైతే చూసి ఎంజాయ్ చేయండి. ఇంట్లో మీరు చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.